రాష్ట్ర రాజకీయాల్లో వాక్ స్వాతంత్ర్యం, సోషల్ మీడియా నియంత్రణ, ప్రభుత్వ అధికారాల పరిమితులపై మరోసారి చర్చ మొదలైంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాకుండా ప్రజల్లోనూ విస్తృత చర్చకు దారితీశాయి. వాక్ స్వాతంత్ర్యానికి పరిమితులు ఉంటాయని, అసభ్యకర పోస్టులు, నిరాధార ఆరోపణలు, మహిళలపై అవమానకర వ్యాఖ్యలు, హింసను ప్రేరేపించే ప్రచారాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని గతంలో ఆయన చేసిన వివాదాస్పద అనుచిత ప్రకటనలతో పోలుస్తున్నారు విమర్శకులు. పవన్ కళ్యాణ్ ద్వంద్వ ప్రమాణాలపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మనేని శ్రీనివాసరావు కామెంట్ ఇప్పుడు. ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల క్రితం వాక్ స్వాతంత్ర్యం గురించి, పరిమితుల గురించి మంచి ప్రసంగమే చేశారు. అది ఆహ్వానించదగిందే. కాకపోతే అదే సమయంలో పవర్లో ఉన్న వారికి కూడా అపరిమితమైన అధికారాలు ఏమీ ఉండవు అన్న సంగతి కూడా చెప్పి ఉంటే ఆయన చేసిన వ్యాఖ్యలకు ఒక అర్థం, పరమార్థం కలిగి ఉండేది. సోషల్ మీడియాలోనే కాదు, ఏ మీడియాలో అయినా అసభ్యతకు తావులేదు. అలాగే రాజకీయ నేతల ప్రకటనలో కూడా అసత్యాలు, అభ్యంతరకర పదజాలం ఉండకూడదు. ఎవరైనా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పవన్ హెచ్చరించారు. ఇది ఏపీ ప్రజలను, ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారిని బెదిరిస్తున్నట్లుగా కనిపిస్తుంది తప్ప మరొకటి కాదు. చెప్పేటందుకే నీతులు అన్నట్లు నేతలు వ్యవహరించరాదు. పవన్ కళ్యాణ్ తనకు లేని అధికారాలను తీసుకుని సోషల్ మీడియాపై దాడి చేయబోతున్న సంకేతాలు ఇవ్వడం కూడా ప్రజాస్వామ్యబద్ధం కాదు. ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో సోషల్ మీడియా దుర్వినియోగంపై ఒక ఫిర్యాదుల వ్యవస్థ ఏర్పాటు చేస్తానని ఆయన అంటున్నారు. ఆధార సహితంగా ఫిర్యాదులు చేయవచ్చని ఆయన సూచించారు. ఇది ప్రభుత్వ పరంగా చేస్తున్నారా లేక పార్టీ పరంగా చేస్తున్నారా? ఒక్క పవన్ కళ్యాణ్కే ఈ పవర్ ఉంటుందా? మిగిలిన మంత్రులకు కూడా ఉంటుందా? మరి హోంమంత్రి బాధ్యత ఏమిటి? ముఖ్యమంత్రి ఏం చేస్తారు? ఇలాంటివి ఏ మంత్రి అయినా ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ప్రభుత్వం ఒక జీవో ఇవ్వవలసిన అవసరం లేదా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇందుకు అనుమతించారా? ఇప్పటికే ఇలాంటి విభాగాలు పోలీస్ శాఖలో ఉన్నాయే. సైబర్ క్రైమ్కు ప్రత్యేక శాఖ ఉంది. అయినా పర్వాలేదు. పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధితో ఈ ప్రయత్నం చేస్తే స్వాగతించవచ్చు. కానీ ఆయన చెబుతున్న దానికి, ఆచరిస్తున్న దానికి చాలా తేడా ఉంటున్నది. కేవలం వైసీపీ కార్యకర్తలను, సోషల్ మీడియా వారినో భయపెట్టే యత్నంగా కాకుండా జనసేన, టీడీపీలతో సహా ఏ పార్టీ వారు లేదా ఏ యూట్యూబర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినా చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ చెప్పగలిగి ఉంటే దానికి ఒక విశ్వసనీయత వచ్చేది. పవన్ కళ్యాణ్ చేసిన వీడియో ప్రసంగం చూశాక ఒక మాట అనిపించింది. నిజంగా గత వైసీపీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ అనుభవించినంత స్వేచ్ఛ మరెవరికీ దక్కలేదేమో అన్న భావన ఎవరికైనా కలగవచ్చు. పవన్ ఇప్పుడు చెబుతున్న సూక్తి ముక్తావళిని పరిగణలో తీసుకుంటే ఆ రోజుల్లో ఆయన చేసిన విన్యాసాలన్నింటినీ ప్రజలు గుర్తు చేసుకుని అధికారంలోకి వస్తే మాత్రం ఇలా ప్రశ్నించే వారిని భయపెట్టాలని చూస్తారా అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కులను ప్రస్తావించి ప్రశ్నించే హక్కు ఉందని పవన్ స్పష్టం చేయడం మంచిదే. తన నిర్ణయాలతో విభేదించే హక్కు కూడా ఉందని ఆయన గుర్తించడం బాగానే ఉంది. కానీ ఒకరిని తిట్టడం, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, మహిళలను అవమానించడం, హింసను ప్రేరేపించడం స్వేచ్ఛ కిందకు రావని ఆయన అన్నారు. దీన్ని ఎవరైనా అంగీకరిస్తారు. ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్కు పౌరులు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఓ వారం 10 రోజుల క్రితమే కదా వైసీపీ వారిని ఉద్దేశించి గూండాలు, రౌడీలు అంటూ తొక్కి నారదీస్తా అని పవన్ అన్నారే. మరి అది వాక్ స్వాతంత్ర్యం పరిధిలోకి వస్తుందా రాదా అన్న దానిపై వివరణ ఇచ్చి ఉండాల్సింది కదా. తిరుమల లడ్డూలో జంతుకు కలిసిందంటూ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ పవన్ కానీ ఎప్పుడైనా చింతిస్తున్నట్లు ప్రకటన చేశారా? మరి అది ఏ వాక్ స్వాతంత్రం కిందకు వస్తుంది? అధికారంలో ఉంటే ఏం మాట్లాడినా, ఏం చేసినా చెల్లుతుందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ ఒక ప్రొఫెసర్ను ఉద్దేశించి ఎంత నీచమైన భాషను వాడింది తెలుసు కదా. ఇప్పుడే పవన్ కళ్యాణ్ ఆయన్ని మందలించి ఉండాల్సింది కదా. ఈ మధ్యనే జగన్ను కూడా ఆయన దూషించితే పవన్ పరోక్షంగా సమర్థించినట్లు మాట్లాడారే. మహిళలను ఎవరైనా గౌరవించవలసిందే, అందులో రాజీ లేదు. కానీ అదేదో ఒక పార్టీకి సంబంధించినంత వరకే కాదు కదా. మాజీ సీఎం జగన్ కుటుంబాన్ని, అలాగే వైసీపీ మహిళా నేతలు పలువురిని టీడీపీ, జనసేనలకు చెందిన వారు దూషిస్తూ పోస్టులు పెడుతుంటే పవన్ వారించి ఉండాలి కదా. అలా చేసి ఉంటే ఇప్పుడే వ్యాఖ్య చేసినా ఆయనకు నైతికంగా మద్దతు వచ్చేది. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎలాంటి అభ్యంతరకర భాషను చేయకపోయినా ఆయనపైన మరికొందరిపైన కేసు పెట్టిన జనసేన కార్యకర్తలను మందలించి ఉంటే పవన్ చెప్పే మాటలకు విలువ ఉండేది. విపక్షంలో ఉన్నప్పుడు స్వయంగా పవన్ కళ్యాణ్ ఎన్ని రకాల దోషణలు చేసింది సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి కదా. వాటిని గుర్తు చేస్తున్న యూట్యూబర్లను అరెస్ట్ చేస్తున్నారే, వారిపై జనసేన కార్యకర్తలు దాడులు చేస్తున్నారే. మరి వాటిని ఎందుకు
పవన్ కళ్యాణ్ ఖండించలేకపోతున్నారు? చంద్రబాబు పదే పదే వైసీపీని గొడ్డలి పార్టీ అని ప్రచారం చేయడానికి పవన్ సమర్థిస్తారా? హింసకు తావులేదని అన్నారు, అది నిజమే. కానీ వైసీపీ నేతలు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపైన టీడీపీ కార్యకర్తలు దాడులు చేసినప్పుడు, అమరావతికి వైసీపీ నేతలు వెళ్లరాదని చంద్రబాబుతో సహా పలువురు టీడీపీ నేతలు అంటున్నప్పుడు, టీడీపీ గుండాలు దాడి చేసి విధ్వంసానికి పాల్పడినప్పుడు అది రాజ్యాంగ విరుద్ధమని పవన్ కళ్యాణ్ మాట మాత్రం అన్నా అనలేకపోయారే? విపక్షంలో ఉన్నప్పుడు విశాఖ ఎయిర్పోర్ట్లో జనసేనకు చెందిన కొందరు అప్పటి మంత్రి రోజాపై పూల కుండీలతో దాడులు చేశారు. ఇప్పుడు ఎవరి పక్షాన పవన్ నిలబడింది అందరికీ తెలిసిందే కదా. రోజాపై తీవ్రమైన అసభ్య భాష వాడిన టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తిని అభినందించకుండా మందలించి ఉంటే పవన్ నిబద్ధతగా ఉన్నారని అంతా ఒప్పుకునేవారు కదా. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలికి కనీస సానుభూతి తెలిపి ఉంటే మహిళలకు పవన్ పై ఒక నమ్మకం ఏర్పడేది కదా. జనసేన నేత ఒకరు నడి రోడ్డుపై పోలీసుల లాఠీ తీసుకుని ఆ మహిళను కొట్టినప్పుడు అది అరాచకమని ఖండించి అతనిపై చర్య తీసుకుని ఉంటే పవన్ ఇప్పుడు ఏం చెప్పినా జనం అంతా అర్థం చేసుకునేవారు కదా. సుగాలి ప్రీతి తల్లిని జనసేన కార్యకర్తలు దూషిస్తున్న తీరుపై చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ విషయంపై స్పందించాలి కదా. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం చట్ట ప్రకారం నేరమని పవన్ చెప్పడాన్ని ఆహ్వానించాలి. కానీ మరి అదే టైంలో ఆయన 2024కు ముందు చేసిన అనేక వ్యాఖ్యలు ప్రజలకు గుర్తుకొస్తున్నాయి. 30,000 మంది మహిళలు మిస్ అయ్యారనంటూ వాలంటీర్లపై ఆరోపణలు చేసినప్పుడు ఆధారాలు చూపి ఉండాల్సిందే. రాష్ట్ర అప్పులు 10 నుంచి 14 లక్షల కోట్ల అప్పు అంటూ అసత్య ప్రచారం చేసిన దాన్ని ఏమంటారు? ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అయినా అప్పట్లో ఆయనపై ఆనాటి ప్రభుత్వం కేసులు పెట్టలేదు. ఆ రకంగా స్వేచ్ఛగా ఏది పడితే అది టీడీపీ జనసేన నేతలు మాట్లాడేవారు. నేరాలకు కులం లేదని చెబుతున్నప్పుడు అదే సూత్రం పోలీసు అధికారులు చేసే నేరాలకు కూడా వర్తిస్తుందన్న సంగతి మర్చిపోకూడదు. వారు చేసే అకృత్యాలకు మద్దతు ఇచ్చేలా అధికారంలో ఉన్నవారు మాట్లాడడం ఏ రకంగా రాజ్యాంగబద్ధమో తెలియదు. రాజ్యాంగంలోని అధికరణాలను వివరిస్తున్నప్పుడు తాను గత 10 ఏళ్లుగా వాటిని ఎలా పాటిస్తున్నది, ఇకపై ఎలా ఉండబోతున్నది చెప్పి ఉంటే సరైన పద్ధతి అనిపించేదేమో. పోనీ ఇంతవరకు జరిగిన వాటిలో పొరపాట్లు ఉంటే చింతిస్తున్నానని చెబుతూ ఇకపై తన వైపు నుంచి ఎలాంటి తప్పులు జరగవని, అధికారాన్ని దుర్వినియోగం చేయనని, తప్పుడు కేసులు ప్రభుత్వం పెట్టినా ఒప్పుకోనని చెప్పి ఉంటే పవన్ను గ్రేట్ అని అంతా అని ఉండేవారు కదా. ఒకవైపు కీలక మంత్రి లోకేష్ రెడ్ బుక్ పేరుతో అరాచకాలు సాగుతూ ఉంటే వాటి గురించి ఒక్క మాట చెప్పడం లేదు. మరోవైపు ఆయనకు పోటీగా సోషల్ మీడియాపై టాస్క్ ఫోర్స్ పెడతానని పవన్ బెదిరిస్తున్నారు. స్థూలంగా చూస్తే పవన్ కళ్యాణ్ పౌర హక్కులను రక్షిస్తానని చెబుతున్నారా, లేదా ఏదో సాకుతో వారిని భయపెడుతున్నారా? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.